ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఈజీ మెథడ్లో చెప్తాను. ఆది ప్రకారం తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఆది ప్రకారం కాకుండా ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంటే మెజర్మెంట్స్ కొన్ని డౌట్ ఉన్నాయంటే కనుక అవి కూడా చెప్తారండి క్లియర్గా ఇందులో. బ్యాక్ సైడ్ నెక్ డీప్కి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. నడుము దగ్గర ½ ఇంచ్ ఉంచాలి. నడుము దగ్గర 1 ఇంచ్ ఉంచాలండి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అనమాట. మిగిలింది ఖర్చులతో కలిపి ఎంత వస్తే అంత యాస్టీస్ తీసుకోవాలి. నెక్ బ్రాడ్ అంటే ఆది ప్రకారం తీసుకునేది సేమ్ ఉంది కనుక నేను యాస్టీస్ తీసుకుంటున్నాను. అలా కాదనుకుంటే కనుక నెక్ బ్రాడ్ 3½ తీసుకోవాలి. షోల్డర్ 3 తీసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్ మీరు పైన నెక్ దగ్గర 3½ తీసుకున్నారు కదా, సేమ్ 3½ మీకు కట్. ఇది బాదం కట్ అండి. బాదం కట్ కావాలంటే బాదం కట్, లేదంటే స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ హుక్ పెడుతున్నాం కనుక సెంటర్లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ సైడ్ ఎలా అయితే తీసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్స్ వస్తాయి. చూడండి, సేమ్ లెంగ్త్ అది రావాలి. సేమ్ లెంగ్త్ వస్తుంది. అండర్ ఆర్మ్ కూడా సేమ్ వస్తుంది. కానీ ఫ్రంట్ పీస్కి అండర్ ఆర్మ్ దగ్గర ఒక ½ ఇంచ్ లో కటింగ్ తీసుకోవాలి. నెక్ నేను 5½ పెట్టానండి డౌన్. అండర్ ఆర్మ్ దగ్గర ఒక ½ ఇంచ్ లోపలికి లో కటింగ్ తీసుకోవాలి. అలానే ఫ్రంట్ అండి ముందున ఒక 1 ఇంచ్ పైకి పెట్టాలండి. స్ట్రైట్గా వచ్చే కన్నా ఇలా కటింగ్ ఉంటే కనుక బాగుంటుంది, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ 1 2 3 మధ్యలోనే అంటే షోల్డర్కి ఎదురుగా మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని అండర్ ఆర్మ్ సెంటర్ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కటింగ్ తీయాలి. చూసారా షేప్? మార్కింగ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో షేప్ సేమ్ అలా మీకు రావాలి. అలా వస్తేనే కనుక కరెక్ట్గా ఉంటుంది. కట్ చేసేసుకోండి. అది అవసరం లేదు, ఇలా రావాలన్నమాట. ఈ షేప్ చూస్తేనే మీకు తెలిసిపోతుందండి కరెక్ట్ వచ్చిందో లేదని. ఇప్పుడు హ్యాండ్ బుట్ట హ్యాండ్ కావాలన్నారు కస్టమర్. హెవీ బుట్ట కాదు, లైట్గా కావాలన్నారు. హ్యాండ్ మనం ఎలా తీసుకుంటామో యాస్టీస్ తీసుకోవాలి. కానీ బుట్ట కోసం ఎక్స్ట్రా ఒక 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ చేస్తాను చూడండి. అది 5 ఇంచెస్ అనమాట నేను మార్కింగ్ చేసుకున్నది. అది ఎక్స్ట్రా, బుట్టకి ఎక్స్ట్రా తీసుకున్నది. అది కాకుండా మామూలుగా మనం హ్యాండ్ ఎలా తీసుకుంటామో సేమ్ ఆది ప్రకారం తీసేసుకోవటమే. ఖర్చులతో కలిపి తీసుకోవాలండి ప్రతిదీ కూడా. సేమ్ హ్యాండ్ షేప్ వస్తుంది. అది ఎక్స్ట్రా అనమాట 5 ఇంచెస్ కుచ్చుల కోసం. బుట్ట హ్యాండ్ అడిగారు కదా, కట్ చేసేసుకోండి. లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కటింగ్. లైనింగ్ తర్వాత బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నప్పుడు మీరు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నారంటే కనుక లైనింగ్కి బ్లౌజ్ పీస్ అటాచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సేమ్ ఇంకా లైనింగ్ వేసేసుకొని కట్ చేసుకోవటమేనండి. ఆ ఎక్స్ట్రాస్ అనేవి లైనింగ్కి పీస్ అటాచ్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి. బెలూన్ షేప్ అడిగారు ఫ్రంట్ కస్టమర్.
1 ఇంచ్ తీసుకోవాలండి బెలూన్ షేప్కి. పైన నెక్ దగ్గర మాత్రం అలానే వస్తుంది, కానీ 1 ఇంచ్ డౌన్ పెట్టాం కదా, అక్కడ మాత్రమే రౌండ్ రావాలి. నెక్ దగ్గర మాత్రం పీస్ కట్ చేయకూడదు, జస్ట్ కటింగ్ రావాలంతే. పీస్ అయితే తీయకూడదు. డౌన్ 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ బాదం కట్ ఎలా వస్తుందో షేపు, ఆ షేప్లో కట్ చేసుకోవాలి. బెలూన్ షేప్ చూసారా, పైన కట్ చేయట్లేదు, ఆ డౌన్కి వెళ్ళే కొద్దీ కట్ చేశాను. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, కరెక్ట్గా వచ్చింది బెలూన్ షేప్ అనేది. ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. ఇంకా యాజ్ అన్నీ బ్లౌజ్ పీస్కి లైనింగ్ సరిపడా కట్ చేసేసుకోవడమే. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. జనరల్గా మనం నడుముకి పీస్ అటాచ్ చేసినప్పుడు హెమ్మింగ్ చేస్తుంటాం కదండి, చేతికుట్టు. ఆ చేతికుట్టు వేయకుండా పీస్ ఎలా వేయచ్చో మీకు ఇప్పుడు చెప్తాను. కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఈ పీస్ అటాచ్ చేస్తున్నాం కదా, నడుముకి బ్యాక్ సైడ్ కిందన వస్తుంది అనమాట. పాదం కుట్టు వేయాలి, మళ్ళీ పైన ఒక కుట్టు వేయాలి. తర్వాత అది లైనింగ్కి రాకుండా, బ్లౌజ్ పీస్కి రాకుండా ఓన్లీ లైనింగ్ పైకే వచ్చేలాగా మడిచి కుట్టు వేయాలండి. అలా అయితే కనుక మీరు నడుముకి వేసుకోకూడదు, ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కాదు, జనరల్గా మనం కుడుతుంటాం కదా బ్లౌజెస్, వాటికి కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. దానివల్ల చూసారా ఎలా వచ్చిందో, నడుముకి ఇంక చేతి కుట్టు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్కి పీస్ మనం అటాచ్ చేస్తున్నాము. ఎక్కడ ఉక్కులు లేకుండా నీట్గా సరి చేసుకొని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయాలి. కట్ చేసినప్పుడు కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా. ఇక్కడ ఉక్సులు డాట్స్ వేయాలి పట్టి. ఒక 4 ఇంచెస్ పీస్ తీసుకోవాలండి డాట్స్కి అయితే కనుక. ఇలా కింద నుంచి అటాచ్ చేసి పైకి ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. పైకి ఇలా ఫోల్డ్ చేసేయటమే. ఫోల్డ్ చేసిన దానిపైన పాదం గ్యాప్లోన 2 స్టిచ్చెస్ వేయాలి. ఇది డాట్స్ కింద వస్తుంది. డాట్స్కి ఎప్పుడు మీరు కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడే రావాలి, హుక్స్లకి రైట్ సైడ్ రావాలి. ఇది డాట్స్కి, ఇది హుక్కి. హుక్కి ఎప్పుడు లైనింగే వేసుకోవాలి, అది లోపలికి వస్తుంది కనుక. డాట్స్కి మాత్రం బ్లౌజ్ పీసే వేయాలండి. పీస్ యాడ్ చేసి మళ్ళీ పైన స్టిచ్ వేసి దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి కుట్టాలి. అంతేనండి, ఇది డాట్స్ పీస్ అనమాట. ఇది వేసిన తర్వాత రెండు ఈక్వల్గా వచ్చేయలేదో చూసుకోండి. ఒకవేళ అప్ అండ్ డౌన్ ఉంటే కనుక హుక్స్ వేసుకున్నప్పుడు మనకి గ్యాప్ వస్తుంది. ఫ్రంట్ పీస్ అండి, బెలూన్ షేప్ అయితే ఏదైతే ఉందో దానికి మామూలుగా జనరల్గా అయితే కనుక మనం ఉల్టా కూడా చేసుకోవచ్చు. నేను ఉల్టా చేయట్లేదు, జస్ట్ లైనింగ్కి ఇది అటాచ్ చేసి పైన నెక్కి వేరే పీస్ యాడ్ చేస్తాను అనమాట. జస్ట్ అటాచ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేశాను. ఈ పీసెస్ ఇలా యాజ్ టీజ్గా యాడ్ చేసేసుకోవటమేనండి. ప్రిన్సెస్ కట్ అసలు కొంచెం ఐడియా ఉంటే కనుక ఈజీగా కుట్టేయచ్చు, త్వరగా అయిపోతుంది కూడా. మామూలు బ్లౌజ్కి అయితే కనుక సేప్ పీస్లు అవి అటాచ్ చేసుకునేసరికి టైం పడుతుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది, నీట్గా కూడా ఉంటుంది. చూసారా నీట్గా వచ్చింది. సేమ్ యాజ్ టీజ్ ఇంకో పీస్ కూడా యాడ్ చేసేసుకుంటాం.
తర్వాత నడుముకి ఇప్పుడు పీస్ యాడ్ చేయాలి. బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే పీస్ యాడ్ చేసామో దాన్ని అతికించి పైన కుట్టేసి వేసేసుకోవచ్చు అండి. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది కనుక ప్రాబ్లం లేదు. పైన కుట్టేసి మళ్ళీ పాదం కుట్టే వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏం తీసుకోకూడదు, మళ్ళీ లెంగ్త్ తగ్గిపోతే దీన్ని మడిచి కుట్టేయటమే. అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెంటర్లో కరెక్ట్గా హుక్ డాట్ వచ్చేలాగా పీస్ వచ్చేలాగా చూసుకొని యాడ్ చేసుకోండి. షోల్డర్ ఇప్పుడు నెక్ పీస్ అండి. బెలూన్ షేప్ ఆల్రెడీ కట్ చేసాం కనుక దానికి సపరేట్గా పీస్ అటాచ్ చేసి దాన్ని ఉల్టా చేసుకోవాలి. ఉల్టా అంటే తెలుసు కదండి, లోపలికి పీస్ కట్ చేసి లోపలికి తిప్పాలి. స్లోగా కుట్టాలండి, లేదంటే ఫినిషింగ్ మారిపోద్ది. పాదం కుట్ట వేసుకోవాలి. అక్కడ పీస్ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయండి. కట్ చేసి చిన్న చిన్న కటింగ్స్ పెట్టాలి, షేప్ కరెక్ట్గా తిరగడం కోసం చిన్న చిన్నవి. ఇప్పుడు దాన్ని తిప్పేసి పీస్ పైన కుట్టు వేసేసుకోవటమే, నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఒకసారి, చూసారా నీట్గా వచ్చింది. అంతే. ఈ బెలూన్ షేప్కి తర్వాత చిన్న తాడు పెట్టి బటన్ వేసుకోవాలండి. మీరు అవసరం లేదనుకుంటే కనుక క్లోజ్ చేసేయచ్చు కూడా. అలా ఓపెన్గా ఉంటేనే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక అక్కడ చిన్న తాడు పెట్టి ఒకవైపు బటన్ పెట్టచ్చు. ఇప్పుడు నెక్ పీస్ అండి. మెడకి మామూలుగా జనరల్గా మనం క్రాస్ కట్ చేస్తాము 1.5 ఇంచ్ పీస్ని, అలానే దీనికి కూడా వస్తుంది. 1.5 ఇంచ్ ఉండే పీస్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్లో తీయాలి, స్ట్రైట్ తీయకూడదు. స్ట్రైట్ తీస్తే కనుక మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదు. క్రాస్ తీసుకొని అటాచ్ చేసేసుకోవటమే. మధ్యలో కటింగ్ ఉండే దగ్గర చూసుకొని నెమ్మదిగా కుట్టండి, లేదంటే ఫినిషింగ్ మారిపోద్ది. పైన మళ్ళీ అటాచ్ కుట్టు వేసుకోవాలి. మామూలుగా కావాలనుకుంటే కనుక దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక దీనికి ఇప్పుడు నేను ఇలా పీస్ కుట్టాను కదా, దీన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ నేను సమోసా లేస్ ఉంటుంది కదండి చిన్నది, ఆ లేస్ వేసాను అనమాట. జనరల్గా అలా లేస్ వేసినప్పుడు మనం పీస్ని ఉల్టా కూడా చేసుకోవచ్చు, కానీ ఉల్టా చేసుకుంటే కొంచెం తిన్నుగా వస్తుంది. ఇలా వేసుకుంటే కనుక కొంచెం స్టిఫ్గా ఉంటుందని నేను పీస్ ఇలా అటాచ్ చేశాను నెక్కి. లేదంటే కనుక ఉల్టా చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది బ్లౌజు, టైం కలిసి వస్తుంది అన్నమాట. కానీ స్టిఫ్గా ఉండడం కోసం నేను పీస్ అటాచ్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్ హెమ్మింగ్ చేసివైనా మనం వేసుకోవచ్చు లేస్. కొన్నిసార్లు అవసరం లేదు, మిషన్ కుట్టు వేసేసుకొని కూడా లేస్ అటాచ్ చేసుకోవచ్చు. దీనికి నేను హెమ్మింగ్ చేయలేదండి. చూసారు, ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మిషన్ కుట్టు పాదం కుట్టు వేసేసాను. ఆ నెక్ పీస్ ఏదైతే ఉందో దానికి మొత్తంగా స్టిచ్ చేసేసానండి.
దీనికి లేస్ వేసాను. ఇంకోటి లేస్ చాలా సన్నగా ఉంది లేస్. ఇటువంటివి వేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా నిదానంగా వేయాలి, లేదంటే లేస్ మీద కొన్నిసార్లు కుట్టు పడదు, కుట్టు జారుతుంది. ఇలా వస్తుంది. మొత్తం ఓవరాల్గా నెక్ మొత్తం ఇలా వేసేసానండి లేస్. ఫ్రంట్ ఏదైతే బెలూన్ షేప్ ఉందో ఆ బెలూన్ షేప్ కూడా లేస్ వేసేసాను. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్కి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని వైపులా కుట్టాలండి. అలా అయితే మీకు పీస్ జారకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా లైనింగ్కి పీస్ కరెక్ట్గా అటాచ్ అయినప్పుడు బాగుంటుందండి, లేదంటే ఉగ్గు గట్ట వస్తుంది. వేసుకున్నప్పుడు తెలుస్తుంది వేరియేషన్. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత సెంటర్ మార్కింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ దగ్గర రావాలి కదా. ఐడియా కోసమే సెంటర్ మార్కింగ్. బుట్ట హ్యాండ్కి లో కటింగ్ తీయాల్సిన అవసరం లేదండి. హ్యాండ్కి షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక లో కటింగ్ తీసుకోవాలి, ఎల్బో హ్యాండ్ అయినా తీసుకోవాలి. కానీ బుట్ట పెట్టినప్పుడు లో కటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా వేసేయచ్చు. చివరి నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేయాలండి. మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా ట్రిల్స్ పెట్టుకోవడానికి అవుతుంది కుచ్చుల కోసం. షోల్డర్కి ఒక 2 ఇంచెస్ ఉందనగా కుచ్చులు స్టార్ట్ చేయాలి. దూరంగా పెద్ద పెట్టుకున్నా ఓకే, దగ్గరగా చిన్న పెట్టుకున్నా బాగానే ఉంటాయండి. దగ్గర చిన్న పెట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే మనం షార్ట్ బుట్ట కదా. అదే ఎల్బో హ్యాండ్ వరకు అనుకుంటే కనుక కిందన బార్డర్ వేసి పైన కుచ్చులు పెట్టుకుంటే దూరంగా పెద్ద పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కానీ షార్ట్ బుట్ట అయినప్పుడు మాత్రం చిన్న పెట్టుకోవాలి దగ్గరికి. అయిపోయింది. డబుల్ స్టిచ్ వేసేయాలండి దాన్ని. హ్యాండ్ పైన కుచ్చులు ఎలా అయితే పెట్టామో షోల్డర్ దగ్గర సేమ్ యాస్టీస్ కింద తీసుకోవాలి, కానీ కిందన ఉల్టా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన మీ వైపు వచ్చినట్టు కుచ్చులు పెట్టారనుకోండి, కిందకు వచ్చేసరికి రివర్స్లో పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మీ వైపు వచ్చింది మిషన్ వైపు పెట్టాలి నెక్స్ట్ కుట్టినప్పుడు. చూడండి ఒకసారి, కుచ్చులు పై వైపు తిరిగి ఉన్నాయి కదా, కింద వైపు తిప్పాలి. కింద వైపు ఉంటే పై వైపు తిప్పాలి, అలా అనమాట. ఉల్టా వస్తేనే బుట్ట అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఎక్కడైతే బుట్ట స్టార్ట్ అయ్యిందో కుచ్చులు స్టార్ట్ అయ్యాయో సేమ్ ఆపోజిట్లోనే పెట్టాలి. ఎంతవరకు వస్తే అంతవరకు, కుచ్చులు ఎంతవరకు ఉంటే అంతవరకు అలా పెట్టుకుంటూ పెట్టాలండి. స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. చూసారా స్మాల్ బుట్ట ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు కిందన పీస్ అటాచ్ చేయాలి. 1.5 ఇంచ్ ఉండేది తీసుకోండి పీస్. పైనుంచి కుట్టారు కదా, ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేయాలి.
ఫోల్డ్ చేసినప్పుడు లేస్ పెట్టేసుకోండి. నెక్కి లేస్ వేసి మళ్ళీ హ్యాండ్ వేయకపోతే బాగోదండి. హ్యాండ్ కూడా కనిపించేలాగా వేసుకోవాలి. ఆ ఫోల్డ్ చేసేటప్పుడు ఫోల్డింగ్లోకి కొంచెం లేస్ వెళ్ళేలాగా స్టిచ్ చేశానండి. ఇలా హ్యాండ్ మొత్తం వేసేయాలి. లేస్ మొత్తం కవర్ అయ్యేలాగా. ఈ బెల్ట్ అనేది నేను చిన్నది వేసాను, షార్ట్ హ్యాండ్ కనుక. కొంచెం పెద్దది వేసుకుంటే బాగుంటుంది, కానీ హ్యాండ్ లెంగ్త్ పెరుగుతుందని నేను చిన్న బార్డర్ వేసాను. కొంచెం పెద్ద బార్డర్ వేసుకున్నా చూడటానికి బాగానే ఉంటుందండి. ఇప్పుడు సైడ్స్ సేమ్ సైజ్ బ్లౌజ్లో ఎలా వచ్చిందో హ్యాండ్ లూజు సేమ్ చూసుకొని స్టిచ్ చేసేసేయండి. సైడ్స్ ప్రిన్సెస్ కట్లో మనకు ప్లస్ ఏంటంటే కనుక మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పెంచుతాం, అది డాట్స్ కోసం అనేసి. ఫ్రంట్ సైడ్ మళ్ళీ అదే పీస్ వేస్తాం, మళ్ళీ వేరేగా చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ లూజ్. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నది ఫ్రంట్ కటింగ్ కోసం అనేసి మనం 1 ఇంచ్ కట్ చేసేస్తాం కదండి అందులోన. అందువల్ల పీస్ అడ్జస్ట్ అయిపోతుంది, మళ్ళీ సపరేట్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. నడుము లూజ్ అయితే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. లాస్ట్లో బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత నడుము లూజ్ చూసుకొని అప్పుడు అవసరమైతే కనుక కుట్టు వేసుకోండి. చూసారా, బుట్ట నీట్గా వచ్చింది. స్మాల్ బుట్ట బ్యాక్ సైడ్. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు థ్రెడ్ హ్యాంగింగ్స్ అండి. బ్యాక్ సైడ్ పిల్లో షేప్లో అన్నమాట వస్తాయి, డైమండ్ షేప్. సెంటర్లో లేస్ పెట్టాలి, అంటే 2 పీసులకి మధ్యలో రావాలి లేస్. ఇది 3 వైపులు అటాచ్ చేసుకొని ఒకవైపు గ్యాప్ ఉంచేయాలండి కుట్టకుండా, ఎందుకంటే పీస్ని ఉల్టా చేయడానికి. ఇప్పుడు దీన్ని ఉల్టా చేయండి. ఇది పిల్లో షేప్ లాగా కొంచెం హెవీగా కనిపించడం కోసం వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి అందులో వేసేయచ్చు. చిన్న మడిచాను కదండి, అలా మడిచేసి వేస్ట్ పీసులన్నీ అందులో వేయండి. వేసి మళ్ళీ లేస్ 3 వైపులా వేసి ఒకవైపు వేయకపోతే కనుక బాగోదు కదండి. చిన్న పీసు లేస్ తీసుకోవడానికి ఎంత అవసరం అంత. తాడు కూడా ఒక కార్నర్లో అందులో పెట్టేసి లేస్ పెట్టేసి ఆ సైడ్ అటాచ్ చేసేటండి. సరే, 2 పీసుల మధ్యలో వస్తుంది లేస్. సైడ్స్ ఎలా వేసామో సేమ్ అంతేనండి. అయిపోయింది.